సడన్‌గా కార్గిల్ 25 సంవత్సరాల విజయోత్సవంలో భాగంగా నరేంద్ర మోడీ పాకిస్తాన్‌ను హెచ్చరించడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే ఈ హెచ్చరికలకి ముందు ఉన్న నేపథ్యం ఏదైతే ఉందో, ఇప్పుడు వైష్ణవదేవి యాత్ర కొనసాగుతోంది. ఆ యాత్ర కొనసాగడం మొదలుపెట్టంగానే జమ్మూ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న ఒక బస్సు మీద దాడి చేయడం జరిగింది. దాంట్లో డ్రైవరు వీళ్ళు కొంతమంది ప్రయాణికులు చనిపోయారు. బస్సు లోయలో పడిపోయినారు. ఆ రోజు మొదలు పెట్టుకొని గత వారం వరకు కూడా వరుసగా జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి. మన భారతదేశం ఆర్మీ కాన్వాయ్ మీద కాల్పులు జరిగితే 4 చనిపోయారు. అట్లనే కొన్ని ప్రాంతాలలో దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఇవి వరుసగా జరుగుతున్నాయి. ఈ వైష్ణవదేవి యాత్ర ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో ఈ యాత్రలు మొదలయ్యాయి. ఈ యాత్రలన్నీ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే. అంటే సరిహద్దు దాటి ఇక్కడికి వచ్చిన ఉగ్రవాదులు చేస్తున్నదే. వాళ్ళని మట్టుబెట్టడానికి ఇప్పుడు భారతదేశ సైన్యం, పారామిలిటరీ ఇవన్నీ కూడా అక్కడ ఇప్పుడు పూర్తి స్థాయిలో డిప్లాయ్ చేయబడున్నాయి. ఇది టైమింగ్ కూడా ఒకటి వైష్ణవదేవి యాత్ర, రెండోది మనకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పూర్తి స్థాయిలో ఎన్నికలు ఎక్కువ మంది ఓటు వేయడం, త్వరలో అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయన్న నేపథ్యం, రెండవది గత పార్లమెంట్ ఎన్నికల్లో 2 పెద్ద ఫ్యామిలీలకు చెందిన నేతలు ఇద్దరు ఓడిపోవడం. ముఫ్తీ మెహబూబా ముఫ్తీ కావచ్చు, లేదా ఉమర్ అబ్దుల్లా ఇద్దరు ఓడిపోవడం. ఇది కాశ్మీర్ చరిత్రలో ఏ రోజు లేదు. సో ఈ సంఘటనలన్నీ నేపథ్యంలో ఇక్కడ ఈ దాడులు ఏవైతే ఉగ్రవాద సంఘటనలు పెరిగాయో ఆ ఉగ్రవాద సంఘటనల వెనుక పాకిస్తాన్ ఉందనేది ఖచ్చితంగా తేలిన అంశం. ఎందుకంటే పట్టుబడుతున్న, చంపివేయబడుతున్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ నుంచి సరిహద్దులు దాటి వచ్చిన వాళ్ళు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, లష్కర్ ఎ తోయిబా కావచ్చు, వీటికి సంబంధించిన వాళ్ళు. ఇది ఒక రకంగా పాకిస్తాను తన ఓటమిని అంగీకరించలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉగ్రవాదం చనిపోలేదు అని చెప్పే ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ ఇంకొక అంశం పాకిస్తాన్కి ఉన్నట్టుండి కొంత ధైర్యం రావడానికి కారణం ఏమిటి అంటే, నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయి మెజారిటీ లేకుండా కొంత మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితి రావడం, ఇది ఒక రకంగా ప్రభుత్వ బలహీనత అని భావించిన పాకిస్తాన్ కూడా ఒకసారిగా దాడులు పెంచింది. ఇవన్నీ మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు పాకిస్తాన్కి నేరుగా మద్దతు ఇచ్చేవాళ్ళు, వెనక వైపు నుండి మద్దతు ఇచ్చేవాళ్ళు, పరోక్షంగా మద్దతు ఇచ్చే మన దేశపు రాజకీయ నాయకులు, కాంగ్రెస్ లాంటి పార్టీలు, ఇవన్నీ కలగలిపి ఇది భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఉందో, మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 పెట్టి విజయవంతంగా కాశ్మీర్ సమస్యను ముందుకు తీసుకెళ్లగలుగుతోంది, డోవల్ డాక్ట్రిన్ అని ఏదైతే చెప్తున్నారో దాని నేపథ్యంలో అన్న దాన్ని వమ్ము చేయడానికి ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా గత వారం రోజులుగా మనకి ఉగ్రవాద సంఘటన జరగలేదు. పూర్తి స్థాయిలో అక్కడ ఆర్మీని దించడం, ఆర్మీ చీఫ్ వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. పూర్తిగా ఏరివేసే ప్రయత్నం. ఎందుకంటే జమ్మూలో ఇది జరగడం అనేది ఏమాత్రం భద్రతా బలగాలకి సహించలేని విషయం. గతంలో భద్రతా బలగాలు జమ్మూ నుంచి పూర్తిగా తరిమివేశాయి ఉగ్రవాదాన్ని. అందువల్ల భద్రతా బలగాలకు అక్కడ పట్టుంది. ఆ పట్టుని ఇప్పుడు మళ్ళా వాళ్ళు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని త్వరలోనే పూర్తిగా చేస్తారు. చేసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికలు అక్కడ జరగడానికి పూర్తిగా రంగం సిద్ధమైపోయింది. సో ఆ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా మనకి ఈ వింటర్లో కావచ్చు, లేదా నెక్స్ట్ సమ్మర్ లోపల ఏదైతే ఉంటుందో అక్కడికి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటినీ భారత ప్రభుత్వం గమనిస్తుంది. దాన్నే ఈరోజు నరేంద్ర మోడీ గారు కార్గిల్ దివస్ని ఆయన ఢిల్లీలో కూడా జరుపుకోవచ్చు. కానీ ఏవైతే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయో వీటిని గట్టిగా భారత ప్రభుత్వం తిప్పి కొట్టాలన్న నేపథ్యంలోనే ఆయన కార్గిల్ వెళ్ళడం, అక్కడ పాల్గొనడం, అక్కడి నుంచి హెచ్చరికలు జారీ చేయడం. ఇది కూడా అంటే భారతదేశ ప్రధాని ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్న అంశం మనకి ఇక్కడ బోధపడుతుంది. ఇవే స్టేట్మెంట్స్ ఢిల్లీ నుంచి కూడా ఆయన చేయొచ్చు, కానీ కార్గిల్ నుంచి చేయడం వల్ల అది ఒక గట్టి హెచ్చరిక లాగా ఈ మొత్తం నేపథ్యంలో మేమేమి వీక్గా లేము, అవసరం అనుకుంటే మళ్ళా మేము
పాత తరహా చర్యలు చేపట్టగలుగుతాం. ఇప్పటికైనా పాకిస్తాన్ తన వైఖరి మార్చుకోవాలి. మార్చుకోకపోతే గుణపాఠం చెప్తాం. ఉగ్రవాదులకి గుణపాఠం చెప్తాం, పాకిస్తాన్కి గుణపాఠం చెప్తాం. ఇప్పటికే పాకిస్తాను ఇబ్బందుల్లో ఉంది. బలహీన ప్రభుత్వం కాదు అనేటువంటి ఒక సంకేతాన్ని ప్రధాని ఇచ్చారు. ఇక్కడ ఇంకొక నేపథ్యం కూడా ఏముందంటే, బీడెన్ ప్రభుత్వం ఇటీవల కాలంలో దొంగచాటుగా, ఎందుకంటే F-16కి స్పేర్ పార్ట్స్ లేక అవి పడి ఉంటే దానికి కావలసిన స్పేర్ పార్ట్స్ కానీ ఆయుధాలు కానీ బీడెన్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో సరఫరా చేసింది. ఇవన్నీ కూడా భారతదేశం గమనిస్తోంది. అందుకనే భారతదేశం రష్యాతో, ఎందుకంటే అమెరికా మీద ఇప్పటికీ భారతదేశానికి ఖచ్చితమైన నమ్మకం లేదు అమెరికాలో ఈ డెమోక్రటిక్ పార్టీ నేతృత్వం మీద. అందువల్ల భారతదేశం తనని తాను బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇటీవల కాలంలో జరిగిన ఆయుధాల సరఫరా కూడా పాకిస్తాన్కు కొంత బూస్టప్ ఇచ్చినట్లయింది. ఇవన్నీ కూడా భారతదేశం నిశితంగా గమనిస్తోంది, గమనించి గట్టిగా మాట్లాడుతోంది. ప్రధాని స్వయంగా జమ్మూ కాశ్మీర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం లడాక్ మీద గడ్డ మీద నుంచి హెచ్చరిక, సరిహద్దుకు దగ్గరగా ఉంటూ హెచ్చరిక జారీ చేయడం అనేది పాకిస్తాన్కు ఈపాటికి అర్థమై ఉండాలి. భారతదేశం ఎంత సీరియస్గా ఉంది, ఇప్పటికైనా పాకిస్తాన్ తన దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది, ఈ పక్క దేశాల్లో ఏలుబెట్టడం మానేయాలి అన్నది. మానకపోతే భారత ప్రభుత్వం గతంలో ఏం చేసిందో మళ్ళీ అది చేసే అవకాశం ఉంటుంది. ఇంకాస్త దూకుడుగా కూడా చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాకిస్తాన్కి ఒక మంచి గుణపాఠం చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ప్రధాని అక్కడి నుంచి హెచ్చరిక చేయడం అనేది భారతదేశం యొక్క సీరియస్నెస్ని స్పష్టంగా చెప్తుంది.